జీవపు మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. మరి ప్రతి వారం ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి రీతిలో ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ కుటుంబాల కొరకు, మీ క్షేమం కొరకు అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలు ఈ రీతిగా కొనసాగునట్లు దయచేసి ప్రార్థించండి. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనాన్ని చివరి భాగాన్ని చదువుకుందాం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడు అయిన మా యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో నీ వాక్యమును ధ్యానం చేయబోతున్నాం. మాతో మీరు మాట్లాడి మాకు కావలసిన దైవ సందేశాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో చివరి భాగంలో ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతూ ఉంది. భక్తుడైనటువంటి యెహోషువ ఇశ్రాయేలీల ప్రజలను కనాను దేశంలోనికి చేర్చి అక్కడి భూభాగాలను పంచిపెట్టిన తరువాత తన చివరి దశలో ఒక అద్భుతమైన మాటను ఇశ్రాయేలీల ప్రజలకు తెలియపరుస్తున్నాడు. ఐగుప్తులో నుండి దేవుడు వారి జీవితాల్లో అనేక అద్భుతాలు చేశాడు. ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు దేవుడు ప్రాయలుగా చేశాడు. నీళ్లు లేనప్పుడు దేవుడు బండల్లో నుండి నీళ్లను రప్పించాడు. చేదైన నీరు, వారికి దాహానికి చేదైన నీరు ఉన్నప్పుడు ఆ నీటిని మధురంగా మార్చాడు. ఆహారం లేనప్పుడు దేవుడు మన్నాను కురిపించాడు. వారి జీవితాల్లో అనేకమైన అద్భుతాలను దేవుడు కలుగజేశాడు. ఈ రీతిగా దేవుడు నడిపిస్తూ కనానులోనికి చేర్చిన తరువాత ఆ కనాను దేశంలో యెహోషువ భూభాగాలను పంచిపెట్టి ఇక చివరిగా ఆయన వారితో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులారా, లోకులందరూ వెళ్ళవలసిన మార్గంలో నేను ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నాను, ఇక వెళ్ళిపోతున్నాను. చివరి మాటలుగా మీకు తెలియపరుస్తున్నాను, మీరు ఎవరిని సేవించెదరో నాకు తెలీదు, మీ ఇష్టం. ఎందుకంటే ఈ ఐగుప్తులో నుండి కనానుకు వచ్చే వరకు మనతో ఉండి మనకు సహాయం చేసి మనలను ఆదరించి మనకు తోడుగా ఉండి శ్రమలలో నుండి విడిపించి ఆహారం లేనప్పుడు ఆహారాన్ని ఇచ్చి నీళ్లు లేనప్పుడు నీళ్ళిచ్చి పగలు ఎండ దెబ్బ తగులకుండా మేఘస్తంభం నుంచి రాత్రి అగ్నిస్తంభం నుంచి మనతో ఉండి మనకు సహాయము చేసిన ఆ దేవాతి దేవునిని నేను నా కుటుంబము ఆయననే సేవించదము అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. చాలా అద్భుతమైనటువంటి మాట. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో కూడా అనేకమైన అద్భుతాలు చేశారు, అనేక సూచక్రియలు జరిగించారు. నీ కుటుంబ పక్షముగా, నీ బిడ్డల పక్షముగా, నీ జీవితంలో అనేకమైన ఆశ్చర్య కార్యాలు జరిగించారు. నువ్వు ఎవరిని సేవిస్తున్నావు? ఎవరి మాటను వింటున్నావు? ఎవరికి భయపడుతూ ఉన్నావు? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అద్భుతాలు చేస్తున్నటువంటి ఆ దేవాతి దేవునికి నీవు భయపడే వ్యక్తిగా ఉండాలి, ఆరాధించే వ్యక్తిగా ఉండాలి, సేవించే వ్యక్తిగా ఉండాలి, స్తుతించే వ్యక్తిగా ఉండాలి. యెహోషువ భక్తుడు అంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము అని అంటున్నాడు. నిజమే, దేవునిని సేవించి, దేవునిని స్తుతించి, ఆయనను ఆరాధించి, ఆయన్ని మహిమపరిచే వారిగా ఉండాలి. కీర్తనాకారుడు అంటాడు, 2వ కీర్తన 11వ వచనంలో ఆయన అంటున్నాడు, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి అని వాక్యం సెలవిస్తుంది. 100వ కీర్తన 2వ వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది, సంతోషముతో యెహోవాను సేవించుడి అంటున్నాడు కీర్తనాకారుడు.
అపోస్తులుడైనటువంటి పౌలు గారు కూడా ఓ చక్కని మాటను తెలియపరుస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంది, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి అని వాక్యం సెలవిస్తుంది. నిజమే, ఎందుకనగా పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు కూడా యోహాను సువార్తలో 12వ అధ్యాయం 26వ వచనంలో ప్రభు సెలవిచ్చాడు, ఎవడైనను ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించాలి అని ప్రభు సెలవిచ్చారు. ఎందుకనగా వాక్యంలో రాయబడినట్టు మాట, ఆయనను సేవించుడి, ఆయనను సేవించుడి, సేవించుడి అనే మాటలు మనకు కనబడుతున్నాయి. ఎందుకో తెలుసా, దేవుడు మనలను ఆయనను సేవించడానికే సృజించాడు, ఆయన స్తుతించడానికే మనల్ని కలుగజేశాడు. ఆయన నామమును మహిమ పరుచు నిమిత్తమే దేవుడు మనలను సృష్టించాడు. ఈరోజు ఈ టీవీ ముందు కూర్చుని ఈ మాటలు వింటున్న ప్రియ సోదరి సోదరుడా, నీవు నీ కుటుంబము కూడా దేవుని సేవించేవారిగా, ఆరాధించేవారిగా, స్తుతించేవారిగా, మహిమపరిచేవారిగా నీ కుటుంబం మార్చబడాలి. దేవుని స్తుతించేవారిగా ఉండాలి, ఆరాధించేవారిగా ఉండాలి. మీరు అడగవచ్చయ్యా, భయభక్తులు కలిగి సేవించండి అని చెప్తున్నారు, సంతోషంతో సేవించమని చెప్తున్నారు, ఆత్మతో సేవించమని చెప్తున్నారు, ఆయనను వెంబడిస్తూ సేవించమని చెప్తున్నారు. మంచిదే. ఆయనను సేవించిన ఎడల మనకు వచ్చే మేలేమిటి అని అడిగితే, ఈరోజు ప్రభువును సేవించుట ద్వారా మనకు వచ్చే మేలేమిటో వాక్య భాగంలో నుండి ధ్యానం చేద్దాం. ఎందుకు యెహోషువ నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తామని అంటున్నాడు? ఆయనను సేవించుట ద్వారా మనకొచ్చే మేలేమిటో పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా ఒక్కొక్క మాటను చెప్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మొట్టమొదటిగా యోబు గ్రంథం 36వ అధ్యాయము 11వ వచనం, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. దేవునికి స్తోత్రం. అద్భుతమైన మాట ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంది, ఆలకించి ఆయనను సేవించిన ఎడల, ఆయనను స్తుతించిన ఎడల, ఆరాధించిన ఎడల, ఆయనను మహిమపరిచిన ఎడల, వాక్యం చెప్తుంది, ఎవరైతే అలా ఆరాధిస్తారో, ఆయన్ని సేవిస్తారో, ఆయన్ని మహిమపరుస్తారో తమ దినములు క్షేమముగా ఉంటాయట. ఒక వ్యక్తి ఈ లోకములో క్షేమం కలగాలి అని అడిగితే ఆయన్ని సేవించే వ్యక్తిగా ఉండాలి, ఆరాధించే వ్యక్తిగా ఉండాలి, స్తుతించే వ్యక్తిగా ఉండాలి. ఎవరైతే దేవుణ్ణి సేవిస్తారో తమ దినములు క్షేమముగా వెళ్ళబుచ్చుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఎక్కడ చూసినా క్షేమం కనిపించడం లేదు. క్షేమము లేని దినాలు, భద్రత లేని దినాలు, సుఖం లేని దినాలు, ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియనటువంటి దినాలు. బయటికి వెళ్ళిన వ్యక్తి ఇంటికి వచ్చే వరకు కూడా నమ్మకం లేని దినాలు ఇవి. ఈరోజు ఈ టీవీ ముందు కూర్చొని ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒకలా ఇటువంటి పరిస్థితుల్లో నీవు కూడా ఉన్నావేమో, నీ కుటుంబంలో క్షేమము లేని పరిస్థితి ఏమో, ఇబ్బందులలో ఉన్నావేమో, బలహీనుడిగా ఉన్నావేమో, ఒకవేళ హాస్పిటల్లో ఉన్నావేమో, సమస్యలో ఏం చేయాలో దిక్కు తోచక బాధపడుతున్నావేమో. ఇవన్నీ రావడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయనను సేవించకపోవడమే. నీ కుటుంబానికి క్షేమం కలగాలంటే, నీకు సుఖం కలగాలంటే, నీకు ఆరోగ్యం కలగాలంటే, సమస్యల నుండి విడిపించబడాలంటే, బాధలలో నుండి బయటికి రావాలంటే, నెమ్మది కలగాలి అని అడిగితే, ఈరోజు నిన్ను సృష్టించిన ఆ దేవాతి దేవునిని నీవు స్తుతించగలిగితే, ఆరాధించగలిగితే, సేవించగలిగితే, ఆయనను మహిమపరచగలిగితే, ఆ దేవుడు నీకు నీ కుటుంబానికి క్షేమాన్ని కలుగజేస్తాడు. ఎంతకాలం క్షేమం లేకుండా బాధపడతావు? ఎంతకాలం సమస్యల్లో ఉంటావు? ఎంతకాలం ఈ బాధలు అనుభవిస్తావు? సుఖం లేని సోదరుడా, నెమ్మది లేని సోదరి, ఈ రోజైనా ప్రభు దగ్గరకు వచ్చి ఆయన ఆరాధించు. నా యేసయ్య పిలుస్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేసేదనని సెలవిస్తున్నాడు. విశ్రాంతి కావాలంటే, నెమ్మది కావాలంటే, క్షేమం కలగాలంటే, ఆరోగ్యం కలగాలంటే, నీ కుటుంబం దీవించబడాలి అని అడిగితే
యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనను సేవిస్తే, ఆయన్ని స్తుతిస్తే, ఆయన్ని పూజిస్తే నీ కుటుంబము, నీ బిడ్డలు క్షేమంగా ఉంటావు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తికి క్షేమం కలగాలి అని అడిగితే ఆ వ్యక్తి చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏమిటి అని అడిగితే దేవుని సముఖములో స్తుతించినప్పుడు క్షేమం కలిగిద్ది. ఇక రెండో విషయాన్ని జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం. దేవునిని సేవించుట ద్వారా జరిగే రెండవ కార్యం యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదాం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరుచును. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇక్కడ ఒక అద్భుతమైన మాట కనబడుతుంది మనకి. ఒకడు నన్ను సేవించిన ఎడల తండ్రి వానిని ఘనపరుచును అని సెలవిస్తున్నాడు. దేవునిని సేవించినప్పుడు, స్తుతించినప్పుడు, ఘనపరిచినప్పుడు దేవుడు చేసే పని ఏంటో తెలుసా? ఆయన మనలను కూడా ఘనపరుస్తాడు. ఘనపరుచుట అనగా గొప్పవారిగా చేస్తాడు, హెచ్చిస్తాడు, అభివృద్ధి కలుగజేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీవు పైకి రావాలి అని అంటే, అభివృద్ధి చెందాలి అని అంటే, ఆశీర్వదించబడాలంటే, ఉన్నత స్థితిలోనికి రావాలి అని అడిగితే దేవునిని స్తుతించే వ్యక్తిగా ఉండాలి. ఆయనను స్తుతించినప్పుడు గొప్పవారం అవుతాం. పరిశుద్ధ గ్రంథంలో ఒకానొక దినమందు దేవుడు సమూయేలు ప్రవక్తను పిలిచాడు. సమూయేలు, నీవు త్వరగా యెష్షయి ఇంటికి వెళ్ళి అతని కుమారుల్లో ఒక వ్యక్తిని రాజుగా అభిషేకించు అని అన్నాడు. ఆ మాట చెప్పగానే సమూయేలు ప్రవక్త యెష్షయి గారి ఇంటికి వచ్చాడు. అయ్యా, దేవుడు నాతో మాట్లాడాడు, నీ కుమారుల్లో ఒక ఆయన్ని రాజుగా చేయమన్నాడు, నీ కుమారుని తీసుకురా, అభిషేకిస్తాను అని అన్నాడు. ఈ లోపులో యెష్షయి గారు చెప్పాడు, అయ్యా, నా పెద్ద కొడుకున్నాడండి, వాడు ఎర్రటివాడు, ఎత్తోటోడు, అందమైనోడు, యుద్ధ భూమిలో చాలా చక్కగా యుద్ధం చేస్తున్నాడు, మంచి ప్రావీణ్యం కలిగినోడు, జ్ఞానం కలిగినోడు, ఈ దేశానికి రాజుగా వాడైతే సరిపోతాడండి అని అన్నాడు. దేవునికి స్తోత్రం. యెష్షయి గారు ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో సమూయేలు గారు కూడా చూశాడు. ఆ అబ్బాయిని చూస్తే ఆయనకు కూడా నచ్చాడట. చాలా ఎంత బాగున్నాడు, దేవుడు ఎటువంటి వ్యక్తిని కోరుకున్నాడని సంతోషించి, బాబు రా, నిన్ను అభిషేకిస్తాను అని అన్న సమయానికి దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. సమూయేలు, వాడి పై రూపం బాగానే ఉంది, ఎత్తోటోడే, అందమైనోడే, బలవంతుడే, యుద్ధం చేయగలిగినోడే, జ్ఞానం కలిగినోడే, అన్నీ బాగున్నాయి, కానీ వాడి హృదయము నాకు దూరంగా ఉంది. నన్ను సేవించేవాడు కాదు, నన్ను స్తుతించేవాడు కాదు, నన్ను గణపరిచేవాడు కాదు. ఆడిని ఎందుకు నేను గణపరచాలి, ఆడు పనికిరాడు, పక్కనాడే అని అన్నాడు. ఇక తప్పించాడు. రెండో వాడిని వచ్చాడు, దేవుడు కోరుకోలా. మూడో వాడు వచ్చాడు, కోరుకోలా. నాలుగో వాడు వచ్చాడు, కోరుకోలా. ఐదో వాడు వచ్చాడు, కోరుకోలా. ఆరో వాడు వచ్చాడు, కోరుకోలా. ఏడో వాడు వచ్చాడు, కోరుకోలా. అయితే యెష్షయిని అడుగుతున్నాడు, అయ్యా, ఎంతమందేనా నీకు కుమారులు? అయ్యా, ఒకడు ఉన్నాళ్ళండి, ఆడు బొడ్డోడాడు, బాలుడాడు, చిన్నోడాడు, ఆడి వల్ల కాదు, ఎందుకంటే వాడిని గొర్రెల దగ్గర ఎట్టామయ్యా. సమూయేలు గారు అన్నాడు, ఒకసారి ఆయన కూడా తీసుకురండి, చూసి వెళ్ళిపోతాను అని అన్నాడు. అయితే దావీదు కబురెట్టారు. దావీదు పని ఏంటో తెలుసా? గొర్రెలను తోలుకెళ్ళేవాడు, గొర్రెలను అరణ్యంలో వదిలేసి పాటలు పాడుతూ ఉండేవాడు. పాటలు పిచ్చోడు, దేవుని స్తుతించేవాడు. అందరూ అనుకునేవాళ్ళు, ఈడెవడ్రా పిచ్చోళ్ళలాగా ఉన్నాడు అని. పాటలు పాడి ఆరాధించి అందరూ చులకనగా చూసిన దావీదును దేవుడు ఘనపరిచాడు. దేవునికి స్తోత్రం. కబురు వచ్చింది, దావీదు, సమూయేలు గారు వచ్చారు, నేను రమ్మంటున్నారు రాయ్యా అన్నారు. సమూయేలు గారు ఇంట్లో ఉన్నాడని తెలుసుకుని పరుగున వెళ్ళాడు. వెళ్ళిన సమయానికి దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు, సమూయేలు, నేను కోరుకున్న వాడు ఇతడే, లేచి వానిని అభిషేకించు అని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకనగా దావీదు గుమ్మము దగ్గరికి రాగానే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, నేను ఏర్పాటు చేసుకున్నవాడు ఇతడే, ఎందుకనగా నా ఇష్టానుసారుడు ఇతడే, నా హృదయానుసారుడు ఇతడే, లేచి అతనిని అభిషేకించు అని అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు కంటే వాళ్ళ అన్నయ్యలకి టాలెంట్స్ ఎక్కువ ఉండొచ్చు, తలాంతులు ఎక్కువ ఉండొచ్చు, అందమైన వారు కావచ్చు, బలాఢ్యులు కావచ్చు, యుద్ధ నేర్పరితనం కలిగిన వారు కావచ్చు, కానీ
దేవుడు కోరుకున్నది దావీదును. ఎందుకో తెలుసా? దావీదు దేవుని స్తుతించేవాడు, దావీదు దేవుణ్ణి ఆరాధించేవాడు, దావీదు దేవుణ్ణి మహిమపరిచేవాడు. ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కాలా తలాంతులు లేవు, టాలెంట్ లేదు, జ్ఞానం లేదు, అందం లేదు, నేను ఎందుకు పనికిరాను, నేనేం చేయలేను అని ఒకవేళ బాధపడుతున్నావేమో, ఈరోజు యేసయ్యను స్తుతించగలిగితే, ఆయనను మహిమపరచగలిగితే, ఈరోజు దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు, నిన్ను ఘనపరచబోతున్నాడు, నిన్ను గొప్పవాడిగా చేయబోతున్నాడు, నీ స్థితిని ఆయన మార్చగలడు. ఈరోజు నువ్వు స్తుతించగలిగితే నీ స్థితి మారిపోద్ది, నీ పరిస్థితులు మారిపోతాయి, ఉన్నత స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకొస్తాడు, నీ జీవితంలో ఘనమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఈ టీవీ ముందు కూర్చొని ఈ మాటలు వింటున్న ప్రియ సోదరి సోదరుడా, నీ జీవితంలో ప్రభుని ఆరాధించు, ఆయన నామాన్ని స్తుతించు, ఆయనను ఘనపరచగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు. కనుక ఈ సమయమందు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని స్తుతించుట ద్వారా క్షేమం కలిగిద్ది, దేవుని స్తుతించుట ద్వారా దేవుడు గొప్పవారిగా చేస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, అద్భుతాలు జరిగిస్తాడు. ఒకానొక దినమందు పౌలు శీలను పట్టుకుని చెరసాలలో వేశారట, కాళ్లకు బొండలు బిగించారు, చేతికి గొలుసులు వేశారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలను లేపంటున్నాడు, శీల లేచి ప్రభువును స్తుతిద్దామని అన్నాడు. వాక్యం చెప్తుంది, వారు పాడుటకునో ప్రార్థించుటకునో ప్రారంభించగా చెరసాల భూకంపం వచ్చిందట, అందరి బంధకాలు ఊడిపోయిందని వాక్యం సెలవిస్తా ఉంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. పౌలు శీల పాటలు పాడినప్పుడు, ఆరాధించినప్పుడు ఆ చెరసాల నావికుడు ఆ ఖైదీల మధ్యలో పౌలును శీలను దేవుడు ఘనపరిచాడు, దేవుడు వారి జీవితంలో అద్భుతాలు చేశాడు. ఈరోజు నీవు స్తుతించగలిగితే దేవుడు నిన్ను ఘనపరచడానికి, గొప్పవాడిగా చేయడానికి నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. ఏ బంధకంలో అయితే బంధించబడ్డావో, ఏ సమస్యలు అయితే ఉన్నావో, ఏ చెరలు అయితే ఉన్నావో, నా బ్రతుకింతే బయటికి రాలేను, నా జీవితంలో విడిపించబడలేను అని నీవు అనుకుంటున్నావేమో, ఈరోజు నీవున్న బంధకాలలో నుండి, నీవున్న చెరలో నుండి, నీకున్న సమస్యల్లో నుండి, నీకున్న రుణాలలో నుండి విడిపించుటకు నా యేసయ్య శక్తి కలిగిన వాడు, ఆయన సమర్థుడు. అయితే నీ జీవితంలో ఈ కార్యం జరగాలి అని అడిగితే నువ్వు ఆయన స్తుతించే వ్యక్తిగా ఉండాలి, ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. పౌలు శీల పాటలు పాడినప్పుడు చెరసాలలో భూకంపం వచ్చిందట. పౌలు శీల బంధకాలే కాదు, అందరి బంధకాలు ఊడిపోయాయట. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో ఉన్న బంధకం ఊడిపోవాలంటే, వ్యాధి నుండి నువ్వు విడిపించబడాలంటే, దురాత్మల నుండి విడిపించబడాలంటే యేసయ్యను స్తుతించు, ఆరాధించు. ప్రతి బంధకములో నుండి యేసయ్య నిన్ను విడిపిస్తాడు. కనుక ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిని స్తుతించినప్పుడు రెండవదిగా ఆయన నిన్ను ఘనపరుస్తాడు. ఇక మూడవ మాటను చాలా జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరుచుడని వారితో చెప్పాను. అంతియోకయైన సంఘం, ఆ సంఘస్థులట ఉపవాసం ఉండి ప్రభువును సేవిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. వారు సేవించుచుండగా పరిశుద్ధాత్మ దిగొచ్చిందట. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మను పొందుకోవాలి అని అంటే దేవుణ్ణి సేవించాలి. నీవు నీ కుటుంబము ఆయనను సేవించినప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు, ఆత్మచేత నింపుతాడు, ఆత్మచేత బలపరుస్తాడు, పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తాడు. మీరు అడగొచ్చు, అయ్యా ఆత్మను ఎందుకు పొందుకోవాలి? యేసయ్య చెప్పాడు, నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు తండ్రిని గురించి మనం సాక్ష్యం ఇవ్వగలుగుతాం. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు పాపములను ఒప్పింపచేస్తుంది. పరిశుద్ధాత్ముడు నీతి మార్గంలో నడిపిస్తాడు, సర్వసత్యములోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఆయన వరములనిచ్చి వాడుకుంటాడు. పరిశుద్ధాత్మ మన పక్షముగా తండ్రికి విజ్ఞాపన చేస్తాడు. ఆత్మ చేత మనం నడిపించబడాలంటే ఆత్మను పొందుకోవాలి. ఆత్మ ఎలా వస్తుంది?
పరిశుద్ధాత్ముడు మన మీదకి రావాలి అని అడిగితే ఆయనను సేవించినప్పుడు ఆత్మ మన మీదకి వస్తుంది. మనం ఏం చేయాలో చెప్తుంది, మనం ఎలా ఉండాలో చెప్తుంది, మనం ఎలా నడవాలో చెప్తుంది. ఆ ఆత్మే మనలను పరలోకానికి తీసుకుని వెళుతుంది. అంత్యోకయ సంఘంలో ఉన్నవారు ప్రభువును సేవిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. వారు సేవించుచుండగా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చి సంఘంతో మాట్లాడుతుంది. సంఘమా, మీలో ఇద్దరు ఉన్నారు, ఒక ఆయన పౌలు, ఒక ఆయన బర్నబా. వీరిద్దరిని నేను కోరుకున్నాను. సౌలును బర్నబాను నేను పిలిచిన పని కొరకు వారిని పంపించండి. సంఘం ఏం చేయాలో, కుటుంబం ఏం చేయాలో, ఒక వ్యక్తి ఏం చేయాలో తెలియాలి అని అడిగితే ఆత్మను పొందుకోవాలి. ఆత్మ మనకు నేర్పిస్తాడు, ఆత్మ మనకు బోధిస్తాడు, ఆత్మ మనల్ని సరిచేస్తాడు, ఆ ఆత్మే సత్యంలోనికి నడిపిస్తాడు. ఆ ఆత్మే ఎక్కడ ఎలా మాట్లాడాలో మనకు బోధిస్తాడు. మనకు మాట్లాడడం రాదు, పరిశుద్ధాత్ముడు ధైర్యాన్ని ఇస్తాడు, పరిశుద్ధాత్ముడు వాక్శక్తిని ఇస్తాడు, పరిశుద్ధాత్ముడు బలపరుస్తాడు, పరిశుద్ధాత్ముడు ధైర్యాన్ని ఇస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో, నీ బిడ్డలను ఎలా పెంచుకోవాలో, నీ జీవితంలో నీవు నీ కుటుంబము ఆ దేవుని రాజ్యం చేర్చబడాలి అని అడిగితే ఆత్మచేత నింపబడాలి. ఆయనను సేవించినప్పుడు పరిశుద్ధాత్మ మన మీదకి దిగి వచ్చింది. దేవునిని సేవించుట ద్వారా ఆత్మను పొందుకుంటాం. దేవునిని సేవించుట ద్వారా పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడు. కనుక ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువును సేవించాలి. యెహోషువ భక్తుడు అందుకే చెప్తున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము. దేవుని సేవించుట ద్వారా జరిగే మరొక కార్యం వాక్యంలో నుండి త్వరగా ధ్యానం చేద్దాం. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా? ప్రియ దేవుని బిడ్డలారా, ఒకానొక దినమందు దర్యావేషు రాజు పరిపాలనలో 30 రోజుల వరకు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు. చేస్తే ఆ వ్యక్తిని తీసుకెళ్లి సింహాల బోన్లో వేస్తామని ఒక ఆజ్ఞ జారీ అయ్యింది. ఆజ్ఞ జారీ అయ్యిందని దానియేలు తెలుసుకుని తన ఇంటికి వెళ్ళి యెరూషలేము వైపు తలుపులు తెరిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బబులోనులో ఉన్న యవనస్తులు దానియేలును అట్టుకున్నారు, రాజుగారి దగ్గర తీసుకెళ్లారు. రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా ఆజ్ఞ జారీ అయిందని తెలుసుకుని తన దేవుడికి ప్రార్థన చేస్తుంటే పట్టుకున్నాం అని దానియేలును తీసుకుని వెళ్ళారు. దానియేలు గురించి చెప్పారు. రాజుగారు సాయంకాలం వరకు, సూర్యాస్తమయం వరకు తప్పించడానికి, దానియేలును రక్షించడానికి ప్రయత్నం చేశాడు. రాజు వల్ల కాలేదు. ఇక యవనస్తులు తీసుకెళ్లి సింహాల బోన్లో పడేశారు. అయితే ఆ రాత్రి దానియేలుకి నిద్రట్లేదట. తెల్లవారుజామునే ఆ సింహాల గుహ దగ్గరకు వచ్చాడు. దానియేలు ఎముకలన్నా కనబడతాయేమో, నీతిమంతుణ్ణి నిందారహితుణ్ణి చంపేశానే అని వేదన చెందుతూ ఆ గుహ దగ్గరకు వచ్చే సమయానికి దానియేలు ప్రార్థన వినబడుతుంది. ధైర్యం వచ్చేసింది దీనికి. దానియేలు చనిపోలేదు, దానియేలు బ్రతికే ఉన్నాడు. దానియేలు స్వరం వినబడే సమయానికి రాజు దుఃఖ స్వరముతో ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఈ 6వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది, గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలుస్తున్నాడు. జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించాడయ్యా. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము దానియేలు సేవించేవాడు గనక దేవుడు దానియేలును రక్షించాడు. నువ్వు సేవించగలిగితే నీ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు. శ్రమలలో నుండి రక్షిస్తాడు, అపాయాల్లో నుండి రక్షిస్తాడు, ప్రమాదంలో నుండి రక్షిస్తాడు, దుష్టుడైన సాతాను చేతిలో నుండి రక్షిస్తాడు. 2వ మరణం అనే నిత్య నరకము నుండి కూడా ఆయన నిన్ను రక్షిస్తాడు. భూలోకంలో సేవించిన వారే పరలోక రాజ్యం చేరతారు. పరలోకం వెళ్ళాలి, మోక్షం చేరాలని ఆశపడుతున్న ప్రియ సోదరి సోదరుడా, నీ జీవితంలో ప్రభువును సేవించడం మానొద్దు. ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు వచ్చినా, అభ్యంతరాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, బలహీనతలు వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా ఆయనను స్తుతించడం మానొద్దు. ఎంతమంది నిన్ను దూషించినా, అపహసించినా, హేళన చేసినా, అవమానించినా స్తుతించడం మానకో. స్తుతిస్తే నీ కుటుంబం రక్షించబడిద్ది. నీ కుటుంబం రక్షించబడాలి అంటే, ఉగ్రత నుండి తప్పించబడాలంటే, ప్రమాదం నుండి తప్పించబడాలంటే, ఎందుకనగా దానియేలును సింహాల బోనులో నుండి రక్షించిన దేవుడు
నీవు సేవించినప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా ఆయనే రక్షిస్తాడు. కనుక ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిని సేవించి, దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి ఆరాధించి, ఆయన నామాన్ని మహిమపరిచి, ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలను మీరంతా పొందుకోవాలి. ఎందుకనగా ఈ టీవీ ముందు కూర్చొని ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువ భక్తుని వలె, యెహోషువ కుటుంబాల వలె మీ కుటుంబాలు మార్చబడును గాక. యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవానే సేవించదమని అంటున్నాడు. దేవునిని సేవించుట ద్వారా క్షేమం కలిగిద్ది. దేవునిని సేవించుట ద్వారా ఘనపరచబడతాం. దేవునిని సేవించుట ద్వారా పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. దేవుని సేవించుట ద్వారా రక్షించబడతాం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన్ని సేవించండి. మీరొక్కరే కాదు, మీ కుటుంబం అంతా కలిసి ప్రభువుని స్తుతించండి, ఆరాధించండి, ఆయన్ని సేవించండి. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చే దీవెనలు మీరు పొందుకోనండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. టీవీ ముందే దయచేసి కళ్ళు మూసుకోనండి. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ మహాకృపను బట్టి, నీ దయను బట్టి ప్రత్యేకమైన రీతిలో ఈ టీవీ ముందు కూర్చొని నీ మాటలు వింటున్న నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఎవరైతే సమస్యలలో ఉన్నారో, బాధలలో ఉన్నారో, బలహీనులుగా ఉన్నారో, నెమ్మది లేకుండా ఉన్నారో, శాంతి లేకుండా ఉన్నారో, నీ ప్రియ బిడ్డలు ఈ మాటలు వినుచుండగానే స్వస్థత కలుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. నెమ్మది లేని బిడ్డలకు నెమ్మది దయచేయండి అయ్యా. అందరూ కూడా నిన్ను సేవించేవారిగా, నిన్ను స్తుతించేవారిగా, నిన్ను మహిమపరిచేవారిగా, నిన్ను ఆరాధించేవారిగా, నిన్ను ఘనపరిచేవారిగా నీ బిడ్డలను తీర్చిదిద్ది సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి వారు మన ప్రియులు ఆరేపల్లి నాగేశ్వరరావు గారు, సీతామహాలక్ష్మి గారు. వారి పెద్ద కుమారుడు వెంకన్న, ఆయన భార్య సాయి గీత. దేవుడు వారిరువురిని ప్రేమించి మరి మొదటిగా కుమార్తెను దేవుడు అనుగ్రహించాడు. ఆ కుమార్తె సంధ్యశ్రీ అనేటటువంటి ఆ చంటి బిడ్డ. కుటుంబ సభ్యులు ఈరోజు కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. వారి కొరకు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాగేశ్వరరావు గారి కొరకు ప్రభువా, అదే రీతిగా సీతామహాలక్ష్మి గారి కొరకు, వారి యొక్క కుమారుడు వెంకన్న, సాయి గీత, సంధ్యశ్రీ అనేటటువంటి బిడ్డల కుటుంబ సభ్యులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. నీ కుమారుడు చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడై ఉండండి. ఎంతైతే దీని నిమిత్తం ఖర్చు పెట్టారో రెట్టింపు ప్రతిఫలమును మీరు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము, సమాధానం కూడిన బిడలకు, లోకంలో ఉన్న సర్వభక్తులకు ఆయన వచ్చు పర్యంతం ఆయన కృప మీకు తోడై నడిపించును గాక, ఆమేన్. రాత్రి మీ కుటుంబ అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుచున్నాము. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మా అడ్రస్ రెవరెండ్ వి ఎలీషా గారు, మన్నా చర్చ్, సేసలి పోస్ట్, కాళ్ళ మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 9581776077 మరి ఒక నెంబర్ 9908688417.